నమ శివాయ. ఫ్రెండ్స్, మనము ఈరోజు ఆదిత్య హృదయం యొక్క పూర్తి అర్థాన్ని అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు వీడియోలో ఆదిత్య హృదయంని ఏ విధంగా పఠించాలో తెలుసుకున్నాము. అయితే ఈ ఆదిత్య హృదయం పఠించడం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయంటే మనలో ఉన్నటువంటి భయము తొలగిపోతుంది. ముఖ్యంగా ఏంటి అంటే శత్రు బాధల నుండి ఉపశమనం లభిస్తుంది. శత్రువుల నుండి తప్పించుకోవడానికి ఆదిత్య హృదయం అనేటువంటిది చాలా చాలా పవర్ఫుల్ మంత్రం అండి ఇది. అయితే ఈ ఆదిత్య హృదయం యొక్క అర్థాన్ని తెలుసుకొని మనము నిత్యం పఠించినట్లయితే, నిత్యం వీలు కాని వాళ్ళు ప్రతి ఆదివారం రోజు ఆదిత్య హృదయం చదవడం వలన మనము శత్రు బాధల నుండి తప్పించుకోవచ్చండి. అయితే ఫస్ట్ వన్ వచ్చేసి ఏ విధంగా చదవాలో నేర్చుకున్నాం కాబట్టి దాని యొక్క అర్థాన్ని తెలుసుకుందాం ఇప్పుడు. అందులో ఫస్ట్ శ్లోకం ఏంటి అంటే, తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపాస్థితం. ఇది ఫస్ట్ వన్. మరి దీని యొక్క అర్థం ఏంటి అంటే, యుద్ధము చేసి మిక్కిలి అలసియున్న శ్రీరాముడు సమరరంగమున చింతాక్రాంతుడై ఉండెను. పిమ్మట రావణుడు యుద్ధ సన్నద్ధుడై ఆ స్వామి ఎదుట నిలిచి ఉండెను అని అర్థము. దైవతైచ్చ సమాగమ్య ద్రష్టుమా భాగ్యతోరణం ఉపాగమ్య బ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషి. ఇది రెండవది. మరి దీని అర్థం ఏంటి? యుద్ధమును చూచుటకై దేవతలతో కూడి అచ్చటికి విచ్చేసిన పూజ్యుడైన అగస్త్య మహర్షి శ్రీరాముణ్ణి సమీపించి ఆ ప్రభువుతో ఇట్లు పలికెను. ఏంటి అది మరి? అగస్త్య ఉవాచ, రామ రామ మహాబాహో శృణు గుహ్యాం సనాతనం ఏన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి విజయిష్యసి. ఇది మూడవది. మరి దీని అర్థం ఏంటి? ఓ రామ, మహాబాహో నాయన, సనాతనము మిగులు గోప్యము అయిన ఈ స్తోత్రమును గురించి తెలిపెదను వినుము. దీనిని జపించినచో సమరమున నీవు శత్రువులపై విజయము సాధించగలవు. మనము ఈ మంత్రము జపించడం వలన యుద్ధం చేసేటప్పుడు శత్రువులపైన విజయం అనేటువంటిది మనకు లభిస్తుంది, విజయాన్ని సాధించగలవు అని అర్థము. తర్వాత నెక్స్ట్, ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావాహం జపే నిత్యం అక్షయం పరమం శివం. మరి ఇది నాలుగవది. మరి దీని అర్థం ఏంటి అంటే, ఈ ఆదిత్య హృదయము అను స్తోత్రము పరమ పవిత్రమైనది, సమస్త శత్రువులను నశింపజేయునది. నిత్యము దీనిని జపించినచో సర్వత్రా జయము లభించుట తథ్యము. ఇది సత్ఫలములను అక్షయముగా ప్రసాదించుతున్నది. అంటే సత్ఫలితాలు కలిగి ఉన్నది, మనకు సత్ఫలితాలు ప్రసాదిస్తున్నది అని అర్థము. తర్వాత సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. ఇది ఐదవది. మరి దీని అర్థం ఏంటి అంటే, ఇది పరమ పావనమైనది, సకల శ్రేయస్సులను సమకూర్చి సమస్త పాపములను నశింపజేయును, ఆది వ్యాధులను తొలగించి ఆయుష్ను వృద్ధిపరచును, సర్వజపములలో శ్రేష్టమైనది కావున దీనిని జపించుట ఎంతే అవశ్యము, అంత అవశ్యము అన్నమాట, అవసరము అని. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. ఇది ఆరవది. మరి దీని అర్థం ఏంటి? అనంతమైన బంగారు కిరణములతో శోభిల్లుచు జాతికి జాగృతి కూర్చును దేవాసురుల ఈయనకు ప్రణమిల్లుదురు. మిక్కిలి తేజస్సు గలవాడు, సమస్త భువనములను నియంత్రించువాడు, లోకములకు వెలుగునిచ్చు ఆదిత్యుణ్ణి పూజింపుము అని అర్థము. తర్వాత సర్వదేవాత్మకో హేష తేజస్వి రశ్మి భావన ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభిస్తిభిః. ఇది 7వ శ్లోకం. మరి దీని యొక్క అర్థం ఏంటి అంటే, ఇతడు సమస్త దేవతలకు ఆత్మీయుడైన వాడు. ఎవరు? ఆదిత్యుడు, సూర్యుడు. ఇతడు సమస్త దేవతలకు ఆత్మ అయినవాడు. తేజోరాశి, తన కిరణములచే లోకమునకు శక్తిని స్ఫూర్తిని ప్రసాదించువాడు. దేవాసుర గణములతో గూడి సమస్త లోకములను తన కిరణములచే రక్షించువాడు అని అర్థము. తర్వాత 8వ శ్లోకం. ఏష బ్రహ్మచ్చ విష్ణుచ్చ శివః స్కందః ప్రజాపతిః మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యాపాంపతిః.
ఇది 8వది. మరి దీని అర్థం ఏంటి అంటే బ్రహ్మ, విష్ణువు, శివుడు, కుమారస్వామి, ప్రజాపతి, దేవేంద్రుడు, కుబేరుడు, కాలస్వరూపుడు, యముడు, చంద్రుడు, వరుణుడు అని వీళ్ళ పేర్లు అన్నమాట. తర్వాత పితరో వసవ సాధ్య అశ్వినౌ మరుతో మను వాయు వహ్ని ప్రజాప్రాణ ఋతుకర్త ప్రభాకర. ఇది 9వ శ్లోకం. మరి దీని అర్థం ఏంటి? పితృదేవతలు వసువులు, సాధ్యులు, అశ్విని దేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని, ప్రజలు మొదలగున వారి స్వరూపములు అన్నీయూ ఇతనివే. ఇవన్నీ కూడా ఆదిత్యునివే. షడ్ఋతువులకు కారకుడు ఈ ప్రభాకరుడే. షడ్ఋతువులకు కూడా కారకుడు ఈ ప్రభాకరుడే. ఏ ఋతువులకైనా కారణము ఆదిత్యుడే, ఈ ప్రభాకరుడే అని అర్థము. తర్వాత 10వది ఆదిత్య సవిత సూర్య ఖగ పుషగవస్తిమాన్ సువర్ణ సాదృశో భాను హిరణ్యరేతా దివాకర. ఆదిత్య సవిత సూర్య ఖగ పుషగవస్తిమాన్ సువర్ణ సాదృశో భాను హిరణ్యరేతా దివాకర. ఇది 10వ శ్లోకం. మరి దీని యొక్క అర్థం ఏంటి అంటే ఆదిత్యుడు జగత్ సృష్టి కారకుడు. జనులు తమ విధులు నిర్వర్తించుటకు ప్రేరణ ఇచ్చువాడు. లోకోపకారం కొరకు ఆకాశమున సంచరించి వర్షముల ద్వారా జగత్తును పోషించి తన కిరణములను ప్రకాశింపజేయును. బంగారు వన్నెతో తేజరిల్లుచు అద్భుతముగా ప్రకాశించువాడు. బ్రహ్మాండముల ఉత్పత్తికి బీజమైనవాడు. చీకట్లను తొలగించుచు దివాసమయమున ప్రాణులను కార్యనిమగ్నులను గావించువాడు అని అర్థము అన్నమాట. తర్వాత 11వది హరిదశ్వాహ సహస్రార్చి సప్త సప్తిర్మరీచిమాన్ తిమిరోన్మదన శంభు స్పష్ట మార్తండకోంశుమాన్. ఇది 11వ శ్లోకం. హరిదశ్వాహ సహస్రార్చి సప్త సప్తిర్మరీచిమాన్ తిమిరోన్మదన శంభు స్పష్ట మార్తండ కోంశుమాన్. మరి దీని అర్థం ఏంటి అంటే శ్యామవర్ణము గల రథాశ్వాములు గలవాడు, అసంఖ్యాకములైన కిరణములు గలవాడు, సప్తాను పేరు గల రథశ్వాము గలవాడు, రథమునకు 7 గుర్రములు గలవాడు, తేజోనిదానములైన కిరణములు గలవాడు, తేజవంతమైనటువంటి కిరణములు గలవాడు, సర్వసంహారకుడు, జగత్ప్రళయమునకు పిమ్మట దానిని మరలా సృజించుటకై ఆవిర్భవించేడివాడు, నిరంతరము తన కిరణములచే ప్రకాశించువాడు అని అర్థము. తర్వాత 12వ శ్లోకం హిరణ్యగర్భ శిశిరస్తపనో భాస్కరో రవి అగ్నిగర్భోదితే పుత్ర శంఖ శిశిరనాశన. ఇది 12వ శ్లోకం. మరి దీని అర్థం ఏంటి అంటే బ్రహ్మాండములను తన ఉదరమునందు ధరించువాడు, తాపత్రయములతో బాధపడు వారికి ఆశ్రయమై వాటిని తొలగించుటకు శాంతిని ప్రసాదించువాడు, తపింపజేయువాడు, దివ్యములైన వెలుగులను గూర్చువాడు, సకల లోకములకు స్తుతి పాత్రుడు. అంతేకాకుండా దివాస సమయమున అగ్నిని గర్భమునందు ధరించువాడు, అదితి దేవికి పుత్రుడుగా అవతరించినవాడు, సాయంకాలమున స్వయముగా శాంతించువాడు, మంచును తొలగించువాడు అని అర్థము. తర్వాత హ్యోమనాదస్తమోబేది భుగ్యజుహు సామపారగ ఘనావృష్టిరపాం మిత్ర వింధ్య వీధి ప్లవంగమ. దీని అర్థం ఏంటి అంటే ఆకాశమునకు అధిపతి అయినవాడు, రాహువును ఛేదించు లక్షణము గలవాడు, పూర్వమున ఋగ్వేద రూపము, మధ్యాహ్న సమయమున యజుర్వేద రూపమును, సాయం సమయమున సామవేద రూపమును అలరారుచుండేవాడు. అంటే ఆకాశమునకు అధిపతి అయినవాడు, రాహువును ఛేదించు లక్షణము గలవాడు. అంటే పూర్వమున ఋగ్వేద రూపము, మధ్యాహ్నం సమయమున యజుర్వేద రూపమును, సాయం సమయమున సామవేద రూపమును అలరారించుచుండేవాడు, ఘనముగా వర్షములను కురిపించుచుండేవాడు, అందువలనే జలమును వర్షింపజేయువాడు అని ఖ్యాతి వహించెను. విద్యాంగిరి మార్గమున అతివేగముగా సంచరించేవాడు అని అర్థము. తర్వాత ఆతాపి మండలి మృత్యు పింగళ సర్వతాపన కవిర్విశ్వో మహాతేజ రక్త సర్వభావోద్భవ. ఇది 14వ శ్లోకం. మరి దీని అర్థం ఏంటి అంటే వేడిని కలిగి ఉండువాడు, వృత్తాకారమైన బింబము గలవాడు, విరోధులను రూపుమాపువాడు,
ప్రభాత సమయమున పింగళ వర్ణము కలిగి ఉండువాడు, మధ్యాహ్న సమయమున సర్వప్రాణులను తప్పింపజేయువాడు, వ్యాకరణాది సమస్త శాస్త్రముల యందును పండితుడు, విశ్వమును నిర్వహించువాడు, గొప్ప తేజస్సు గలవాడు, సకల ప్రాణుల యందును అనురక్తి కలిగి యుండును, సమస్త ప్రాణుల ఉత్పత్తికి కారణమైనవాడు అని అర్థము. తర్వాత 15వది, నక్షత్రగ్రహ తారాణం అదిశో విశ్వభావన తేజసామాపి తేజస్వి ద్వాదశాత్మాన్ నమోస్తుతే. మరి దీని యొక్క అర్థం ఏంటి? నక్షత్రములకు, గ్రహములకు, తారలకును అధిపతి అయినవాడు, విశ్వస్థితికి హేతువు, అజ్ఞాది తేజస్సులకు మించిన తేజస్సు గలవాడు, 12 రూపములతో విలసిల్లువాడు, ఈ నామములతో ప్రసిద్ధికెక్కిన సూర్యభగవానుడా నీకు నమస్కారము అని అర్థము. తర్వాత నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః జ్యోతిర్గానానాం పతయే దినాధిపతయే నమః. ఇది 16వ శ్లోకం. మరి దీని అర్థం ఏంటి అంటే, స్వామి నీవు పూర్వగిరియందును పశ్చిమగిరియందును విలసిల్లుచుండువాడివి, గ్రహములకు నక్షత్రములకు దివారాత్రములకు అధిపతివి, ఉపాసకులకు జయము అనుగ్రహించునట్టి ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము అని అర్థము. తర్వాత జయాయ జయ భద్రాయ హర్యశ్వాయ నమో నమః నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. మరి దీని అర్థం ఏంటి అంటే, జయములను శుభములను చేకూర్చువాడవు, శ్యామవర్ణము గల రథశ్యామములు గలవాడవు, వేల కొలది కిరణములు గలవాడవు, అదితిపుత్రుడవైన ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము అని అర్థము. తర్వాత నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమః పద్మప్రబోధాయ ప్రచండాయ నమో నమః. మరి దీని అర్థం ఏంటి? నిన్ను ఉపాసించని వారికి నీవు భయంకరుడవు, ప్రాణులకు శక్తిని ప్రసాదించువాడవు, శీఘ్రముగా ప్రయాణించువాడవు, పద్మములను వికసింపజేయువాడవు, జగత్ప్రలయమునకు పిమ్మట మరలా సృజించుటకై ఆవిర్భవించినట్టి ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము అని అర్థము. తర్వాత బ్రహ్మేశానచ్యుతేశాయ సూర్యాదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః. సర్వభక్షాయ రౌద్రే వపుషే నమః, రౌద్రాయ వపుషే నమః. ఇది 19వ శ్లోకం. మరి దీని యొక్క అర్థం ఏంటి అంటే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీకవు, దివ్య తేజ సంపన్నుడవు, కాంతికి నిధి అయిన వాడవు, ప్రళయకాలమున లయకారకుడవు, అందువలన రుద్రస్వరూపుడైన ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము అని అర్థము. తర్వాత 20వది, తమోజ్ఞాయ హిమజ్ఞాయ శత్రుఘ్నాయ మితాత్మనే కృతజ్ఞాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. ఇది 20వది. మరి దీని యొక్క అర్థం ఏంటి అంటే, తమస్సును రూపుమాపువాడవు, జడత్వమును శీతలత్వమును నశింపజేయువాడవు, నిన్ను ఆశ్రయించిన వారికి శత్రువులను సంహరించువాడవు, పరమాత్మ స్వరూపుడవు, కృతజ్ఞులను నశింపజేయుచు దివ్య తేజస్సు విరజిమ్ముచు జ్యోతులకు అధిపతి అయిన నీకు నమస్కారము అని అర్థము. తర్వాత తప్త చామికరబాయ హరయే విశ్వకర్మనే సమస్తమోభినిఘ్నాయ రుచయే లోక సాక్షినే. తప్త చామికరబాయ హరయే విశ్వకర్మనే సమస్తమోభినిఘ్నాయ రుచయే లోక సాక్షినే. అంటే మరి దీని యొక్క అర్థం ఏంటి అంటే, బంగారము వంటి వన్నె గలవాడవు, ఆహుతులను గ్రహించువాడవు, సర్వ జగత్కార్తవు, తమస్సులను పారదోలువాడువు, ప్రకాశస్వరూపుడవు, జగత్తున జరిగేడి సర్వజనుల కర్మలకు సాక్షి అయిన వాడవు కనుక ఓ భాస్కరుడా నీకు నమస్కారము అని అర్థము. తర్వాత నాశయత్యేష వైభూతం తదైవ సృజతి ప్రభుః పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః. అంటే అర్థం ఏంటి మరి? రఘునందన, ఈ ప్రభువే సమస్త ప్రాణులకు లయమునర్చును, పిదప సృష్టించి పాలించుచుండును, ఇతడు తన కిరణముల చేత జగత్తును తప్పింపజేయును, వర్షములను ప్రసాదించుచుండును అని అర్థము. తర్వాత ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రినాం. ఇది 23వది. మరి దీని అర్థం ఏంటి అంటే, ఇతడు సకల ప్రాణులలో అంతర్యామిగా నుండును, వారు
చున్నను తాను మేల్కొనియే యుండును. హావిస్సు యొక్క స్వరూపము ఇతడే, తత్ఫల స్వరూపము ఇతడే అని అర్థము. తర్వాత 24వది వేదాచ్చ క్రతవైచ్చవ క్రతూనాం ఫలమేవచ యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవి ప్రభు. ఇది 24వది. మరి దీని అర్థం ఏంటి అంటే ఇతడు వేదవేద్యుడు, యజ్ఞఫల స్వరూపుడు, లోకములో జరిగేడి సమస్త కార్యములకు ఈ సూర్యభగవానుడే ప్రభువు అని అర్థము. తర్వాత ఏన మాపత్సు కృత్యేషు కాంతరేషు భయేషు చ కీర్తియన్ పురుష కచ్చిన్నవశీదతి రాఘవ. ఇది 25వ శ్లోకం. మరి దీని యొక్క అర్థం ఏంటి అంటే రఘురామ ఆపదల యందును, కష్టముల యందును, దుర్గా మార్గముల యందును అంటే చెడు మార్గములందును, భయస్థితుల యందును ఈ స్వామిని కీర్తించిన నాశనము ఉండదు. పూజయస్వైన మేకాగ్రో దేవదేవం జగత్పతిం ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి. ఇది 26వ శ్లోకం. మరి దీని యొక్క అర్థం ఏంటి అంటే దేవదేవుడు జగత్పతి అయిన ఈ సూర్యభగవాను ఏకాగ్రతతో పూజింపుము. ఈ ఆదిత్య హృదయమును మమ్మరు అందరూ కూడా జపించినచో నీవు ఈ మహాసంగ్రామమునందు విజయము పొందగలవు అని అర్థము. తర్వాత 27వది అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వదిష్యసి ఏవముక్త్వా తదాగస్త్యో జగామాచ యదాగతం. ఇది 27వది. మరి దీని యొక్క అర్థం ఏంటి అంటే మహాబాహో రామ ఈ క్షణముననే నీవు రావణుణ్ణి వధించగలవు అని పలికి అగస్త్య మహర్షి తన స్థానమునకు చేరెను. తర్వాత ఏతత్ శ్రుత్వ మహాతేజ నష్టశోకోభవత్తదా దారాయమాస సుప్రీతో రాఘవ ప్రేతాత్మవాన్. ఇది 28వది. మరి దీని యొక్క అర్థం ఏంటి అంటే మహా తేజస్వి అయిన శ్రీరాముడు అగస్త్య మహాముని ద్వారా ఈ ఆదిత్య హృదయం యొక్క మహిమను గ్రహించి చింతారహితుడయ్యెను. అతడు మిక్కిలి సంతృప్తి పొంది ఏకాగ్రతతో ఆదిత్య హృదయ మంత్రమును మనస్సునందు నిలుపుకొనెను అని అర్థం. తర్వాత 29వది ఆదిత్యం ప్రేక్షం జప్త్వాతు పరం హర్షమావాప్తవాన్ త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్. మరి దీని యొక్క అర్థం ఏంటి అంటే పిదమ మమ్మారు అచమించి శుచి అయి సూర్యభగవాను జూచుచు ఈ మంత్రమును జపించి పరమ సంతృష్టుడయ్యెను. పిమ్మట ఆ రఘువీరుడు తన ధనువును చేబూనెను అని అర్థము. తర్వాత రావణం ప్రేక్ష్య హృష్టాత్మయుద్ధాయ సముపాగమత్ సర్వయత్నేన మహత వదేతస్య ధృతోపవత్. ఇది 30వ శ్లోకం. మరి దీని యొక్క అర్థం ఏంటి అంటే మిక్కిలి సంతృష్టుడై ఉన్న ఆ రాముడు రావణుని జూచి యుద్ధమునకై పురోగమించెను. అన్ని విధములుగా గట్టి పూనికతో ఆ నిశాచరుణ్ణి వధించుటకు కృతనిశ్చయుడై ఉండెను అని అర్థము. తర్వాత అద రవిరవద నిరీక్షరామం ముదితమాన పరమం ప్రౌరుష్యమాన నిశీచరపతి సంక్షయం విదిత్వ సురాగన మధ్యగతో వచస్త్వరేతి. మరి దీని అర్థం ఏంటి అంటే పిమ్మట దేవతల మధ్యనున్న సూర్యభగవానుడు రావణుడు నశించుట తథ్యము అని ఎరింగి మన సొల్లసమును పొందినవాడై మనసు ఉల్లాసమును పొందినవాడై అన్నట్టు మనసుల్లాసమును పొందినవాడై పరమ సంతోషములతో శ్రీరాముణ్ణి చూచి రామా త్వరపడుము అని పలికెను. ఇది ఆదిత్య హృదయము యొక్క పూర్తి అర్థము ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆదిత్య హృదయము శత్రువుల నుండి మనం కాపాడుకోవడానికి చాలా చాలా మంచి ఫలితం అనేటువంటిది కంపల్సరీగా 100% మనము అర్థం తెలుసుకొని మనము నిత్యం పఠించినట్లయితే చాలా మంచి పవర్ఫుల్ మంత్రం అండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఏదైనా తప్పులుగా పాడి ఉంటే నన్ను క్షమించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.